హాయ్ గాయ్స్! ఈరోజు కృప ఎంజాయ్ చేసింది చూడండి. అది నేను మాటల్లో చెప్పలేను. తన కజిన్‌ని పిలుచుకొచ్చింది. యాక్చువల్లీ ఫన్ ఫేర్‌కి ఆల్రెడీ కృప ఇంతకు ముందు వచ్చిందనమాట. మేము పిలుచుకెళ్ళాము. షీ వాస్ ద ఓన్లీ వన్. అంత ఎంజాయ్ చేయలేదు. ఇట్ వాస్ ద ఫస్ట్ టైమ్. కానీ ఈసారి మాత్రం తను తన కజిన్‌ని తీసుకెళ్దామని చెప్పింది. సో, అక్షయ ఈస్ హర్ కజిన్. ఓన్లీ కజిన్ హూ స్టేస్ ఇన్ సోలాపూర్ ఇక్కడ. సో, అందుకని చెప్పే మేము టైమ్ ఉన్నప్పుడు డెఫినైట్‌లీ సాటర్‌డే ఆర్ సండే వి మేక్ ష్యూర్ దట్ ఎయిదర్ కృప అన్న అక్కడికెళ్తుంది. లేకపోతే అక్షయనన్నా మేము పిలుచుకొస్తాము. ఎందుకంటే కజిన్స్ మిడిల్‌లో బాండింగ్ అది వేరే లెవెల్ అనమాట. అది వాళ్ళకి మాత్రమే తెలుసు. అది ఎవరు ఎంజాయ్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది. అండ్ దట్ టూ ఈ సేమ్ జెండర్ కజిన్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. దే విల్ బి లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఏజ్ గ్యాప్ ఎంతున్నా పర్లేదు. వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోతారనమాట. ఈవెన్ కృప, అక్షయ అలానే అనిపిస్తుంది నాకు చూసినప్పుడంతా. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఒక కంపానియన్ దొరికినట్టు అనిపిస్తుంది కృపకు. అండ్ కృప కూడా అక్షయ ఏం చేస్తే అది రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ తనొచ్చినప్పుడంతా చాలా అసలు నన్ను, నీలునైతే మర్చిపోతుందనమాట. మేమసలు నాన్ ఎగ్జిస్టెంట్ అక్షయ ఇంట్లో ఉన్నప్పుడు. ఆ విషయంలో నేను కొంచెం జెలస్ ఫీల్ అవుతాననమాట. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు నా మొఖం కూడా చూడదు. నేనున్నానని కూడా కృపకి అర్థం కాదనమాట. అంత ఇన్వాల్వ్డ్ అయిపోయి ఉంటుంది వాళ్ళ కజిన్‌తో. సో, ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కడో ఒక దగ్గర చిన్న జెలస్. అది కూడా పాజిటివ్ వేలోనే, నెగెటివ్‌లో కాదు. సో, ఆ రోజు అక్షయని కూడా పిలుచుకెళ్ళాము. అండ్ లైక్ ఇద్దరు ఎంత ఎంజాయ్ చేశారంటే ఓహ్ మై గాడ్! నేనింక చెప్పలేను. అక్షయ్ అయితే సిస్టర్ చిన్న పిల్లల్ని మనం ట్రీట్ చేసినట్టు చేస్తుంది కృపను. చాలా కేరింగ్‌గా చూస్తుంది. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ టు సీ ఆల్ దోస్ థింగ్స్. ఈవెన్ కొన్ని రైడ్స్‌లో లాస్ట్ టైమ్ కృప భయపడిందనమాట. ఈ ట్రైన్ రైడ్ ఇవన్నీ కొంచెం లాస్ట్ టైమ్ స్కేరీగా అనిపించింది. ఈసారి అక్షయ ఉంది కాబట్టి షీ వాస్ వెరీ అంటే కాన్ఫిడెంటల్‌గా కూర్చోయింది. అండ్ షీ ఎంజాయ్డ్ ఆల్సో దిస్ టైమ్. అన్ని రైడ్స్ మంచిగా ఎంజాయ్ చేసింది. ఇద్దరైతే అసలు రాత్రి 10 అయితే గూడా దే వర్ లైక్ ఇంకా వాళ్ళకి సరిపోలేదు. లాస్ట్‌లో అయితే ఇంకా వాళ్ళు చెప్తుండే, "ఇంక మీరు వెళ్ళండి. లాక్ చేసుకోవాలి. ఇంక అయిపోయింది. 10:00 అయిపోయింది" అని చెప్పేసి. అయినా కూడా వాళ్ళిద్దరూ దే వర్ లైక్ వెరీ రిలక్టెంట్ టు కమ్. ఇంక లాస్ట్‌లో క్లోజ్ చేస్తున్నారు అని చెప్తే అప్పుడు ఇద్దరు చాలా డల్‌గా సరేలే ఎళ్దామని అని చెప్పారు. ఐ డోంట్ నో ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచొస్తుందో. మాకు వాళ్ళని 3 అవర్స్ ఉన్నామేమో ఆల్‌మోస్ట్ 2 ½ to 3 అవర్స్. మాకు ఊరికనే నిలబడి చూడ్డానికే మొత్తం అలసిపోయామనమాట. వాళ్ళు ఎగరారు, గెంతారు. మొత్తం చాలా యాక్టివ్‌గా లైక్ అన్ని రైడ్స్ ఎంజాయ్ చేశారు. కానీ లాస్ట్‌లో ఫస్ట్‌లో వాళ్ళకెంత ఎనర్జీ ఉందో లాస్ట్‌లో కూడా అంతే ఎనర్జీతో ఉన్నారనమాట. చిన్న పిల్లలు కదా! ఇట్ విల్ బి లైక్ థట్. ఈ రైడ్ అయితే కృప చాలా భయపడింది. మేము కూడా భయపడినాం కూర్చోపెట్టడానికి. సో, అక్షయాని కూర్చోపెట్టినామనమాట. తను కొంచెం ఏజ్‌కి పెద్ద. ఈ పర్టిక్యులర్ రైడ్‌కి చిన్న జెయింట్ వీల్. కానీ స్టిల్ సమ్‌హౌ షీ వాస్ లైక్ ఎంజాయింగ్. అండ్ కృప అక్షయని చూస్తూ ఎంజాయ్ చేసింది. అండ్ సిస్టర్స్ టైమ్ అయితే చాలా మంచిగా అయింది. దే బోత్ ఎంజాయ్డ్ ఎ లాట్ ఆన్ దట్ డే అండ్ వి వర్ హ్యాపీ.